ఒక యూట్యూబర్ మరణించింది. పిల్లలకు పాఠాలు చెప్పే ఒక గవర్నమెంట్ టీచర్ మరణించింది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్న వ్యక్తులకు అవేర్నెస్ వీడియోస్ చేసే ఒక ఇన్ఫ్లుయెన్సర్ మరణించింది. మన దేశంలో చాలా మంది కథలు విన్నప్పుడు కొన్ని కథల్లో హార్ట్ ని టచ్ చేస్తాయి, బాధని కలిగిస్తాయి, చివరికి ఇన్స్పిరేషన్ గా కూడా నిలుస్తారు. అలాంటి కథే ఇది కూడా. ఆమె పేరు సూర్యకళ జమ్ము, విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం పుర్రయ్యవలస గ్రామం. సూర్యకళ 6th క్లాస్ లో ఉన్నప్పుడు వాళ్ళ నాన్న మరణించాడు. తర్వాత తన తల్లి సపోర్ట్ తో 10th లో 9.3 గ్రేడ్ పాయింట్స్ అంటే 500కు పైనే ఫస్ట్ క్లాస్ లో పాస్ అయింది 2012లో. 2014లో ఇంటర్మీడియట్ లో 943 మార్క్స్ తో ఫస్ట్ క్లాస్ లో పాస్ అయింది. ఇంటర్ అయిపోయాక సూర్యకళకు ఏం చేయాలో తెలియక సతమతం అవుతున్నప్పుడు తను చదువుకున్న ఇంటర్ కాలేజ్ లోనే డైట్ ఎంట్రన్స్ కోసం కోచింగ్ పెట్టారు. తనకు ఫ్రీగా సీట్ వచ్చింది. అప్పుడు సూర్యకళ గట్టిగా డిసైడ్ అయింది టీచర్ అవ్వాలని. డైట్ ఎంట్రన్స్ టెస్ట్ లో తనకి 367 ర్యాంక్ వచ్చింది. డైట్ మార్క్స్ 1685. అప్పుడు తన టీచర్స్ నీకు గవర్నమెంట్ కాలేజ్ లోనే తప్పకుండా సీట్ వస్తుందని చెప్పారు. చెప్పినట్టుగానే విజయనగరం జిల్లాలో ఉన్న గవర్నమెంట్ డైట్ కాలేజ్ వేణుగోపాలపురంలోనే సీట్ వచ్చింది. డైట్ అయిపోగానే ఆమె గట్టిగా ఫిక్స్ అయింది ఎలాగైనా జాబ్ కొట్టాలని. ఎందుకంటే నాన్న లేడు, అమ్మ చాలా కష్టపడుతోంది. ఆ కష్టం గురించి నాకు తెలుసు. ఈ సమాజంలో నిరుద్యోగంగా ఉంటే ఎంత స్ట్రెస్ ఉంటుందో అనుకుని డిఎస్సి కోచింగ్ కోసం ఆవనిగడ్డకు వెళ్ళింది. ఎందుకంటే డిఎస్సి కోచింగ్ లో ఆవనిగడ్డ చాలా ఫేమస్. ఫ్రెండ్స్ సలహా మేరకు 3 months ఆవనిగడ్డలో కోచింగ్ తీసుకుంది. 2018 డిఎస్సి లో సూర్యకళకు టెట్ 1 లో 119, టెట్ 2 లో 138 మార్క్స్, డిఎస్సి లో 80 మార్క్స్, 27th ర్యాంక్. ఫైనల్ గా సూర్యకళ టీచర్ జాబ్ కొట్టేసింది. అనంతపురం జిల్లాలోని బొమ్మనహాళ్ మండలంలో 2020 సెప్టెంబర్ 21న బొమ్మనహాళ్ ఎంపీపీ స్కూల్లో తన డ్యూటీకి మొదటి సంతకం పెట్టింది. సూర్యకళది విజయనగరం జిల్లా అయిన అనంతపురం జిల్లాలోని బొమ్మనహాళ్లో ఉన్న విద్యార్థులతో బాగా కలిసిపోయింది. విద్యార్థులు కూడా సూర్యకళ మేడం చెప్పే పాఠాలకు తను ఆడించే ఆటలకు బాగా కనెక్ట్ అయిపోయారు. 2023 మే 12న సత్యనారాయణ అనే ఒక గవర్నమెంట్ టీచర్ ని వివాహం చేసుకుంది. అతను విజయనగరం జిల్లాలో టీచర్ గా పనిచేస్తున్నాడు. సూర్యకళకు మ్యారేజ్ అయిన 8 నెలలకు తన అమ్మ అనారోగ్యంతో 2024 జనవరి 27న మరణించింది. ఇప్పుడు తనకు నాన్న లేడు, అమ్మ కూడా లేదు, అన్నీ తన భర్తే. సూర్యకళకు 2 సిస్టర్స్ ఉన్నారు. సూర్యకళ మేడం హాలిడేస్ లో తన ఊరికి వచ్చినప్పుడు, హాలిడేస్ అయిపోయాక తన భర్త నుండి దూరంగా వెళ్ళినప్పుడు వారిద్దరి మధ్య ఒక ఎమోషనల్ సాంగ్ ఉంటుంది. వెళుతున్నా వెళుతున్నా మౌనంగా వెళుతున్నా దూరంగా వెళుతున్నా. సూర్యకళ మేడం జీవితం ఇలా సాగుతుండగా మొన్న 2026 సంక్రాంతి హాలిడేస్ లో ఊరికొచ్చింది. ఒక పురుగు కుట్టడం వల్ల స్క్రబ్ టైపస్ అనే ఫీవర్ వచ్చింది. దాని వల్ల సూర్యకళ మేడం సంక్రాంతి టైంలో మరణించింది. బొమ్మనహాళ్లోని విద్యార్థులకు మీ మేడం ఇక రాదు, మీతో ఆడుకోదు, మీకు పాఠాలు చెప్పదు అని చెప్పేవాళ్ళు ఎవరు? ఆ పిల్లల బాధ ఎలా ఉంటుంది? తన భర్తకు ధైర్యం ఇచ్చేది ఎవరు? తన అమ్మ నాన్నల దగ్గరికి సూర్యకళ మేడం వెళ్లిపోయింది. మేడం నమ్మిన డైలాగ్ ఒకటే, శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది. మేడం గురించి మీ ఒపీనియన్ ని కామెంట్స్ లో మెసేజ్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి